హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి బెండకాయ అంటే చాలామంది ఇష్టంగా తినరు కదండి, వాళ్ళ కోసం ఇలా బెండకాయతో పచ్చికారం ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా బెండకాయలను బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. వాటర్ ఏం లేకుండా నీట్గా తుడిచేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పచ్చికారం రెడీ చేయడానికి ముందుగా ఇది పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే మీరు స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రేకలు, అలాగే కరివేపాకు వేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేశానండి. అందులోకి ఒక గరిటె ఆయిల్ అన్నది వేసేసాను. ఈ ఆయిల్లో ముందుగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా, అదేవిధంగా కొన్ని ఆవాలు, కొద్దిగా అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి, దాన్ని కూడా వేసేసి ఒకసారి అల్లం ఫ్రై అవ్వాలి. ఈ అల్లం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కల్ని, వాటిని వేసేసుకుందాం. వేసేసుకుని ఇవి బెండకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో వద్దు. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత అయితే పెట్టకండి, మూత పెట్టకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరి పచ్చిమిర్చిని, దాన్ని వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇది కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మళ్ళీ వేయించుకుందామండి. బెండకాయ అన్నది ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలన్నమాట, కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోండి. చూసారా, కొద్దిగా ఆయిల్ పైకి తేలింది కదా, బెండకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయాయండి. ఈ టైంలోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందైతే వేయకండి, బెండకాయ అన్నది బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్ అన్నది వేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తే మీకు జిగురు అన్నది రాదన్నమాట. ఇంకో 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా, ఇంకా ఫ్రై అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి బెండకాయ పచ్చికారం. చాలా త్వరగా ఈజీగా అయిపోయింది. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. మీరు స్పైసీని బట్టి వేసుకోండి మిర్చి అన్నది. చూడండి, రెడీ అయిపోయింది వేడివేడిగా బెండకాయ పచ్చికారం అన్నది. ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేయండి, ముద్ద మిగల్చకుండా తినేస్తారన్నమాట. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.